సో కాంబోడియాలో పెట్రోల్ బంక్, పెట్రోల్ కోసం ఆగామన్నమాట. ఎంతంట? ఇస్తా. లీటర్ ఎంత? లీటర్ 3400 అంటే డాలర్. సేమ్ మనలానే 60. సో ఎంత కొట్టిస్తున్నావు లీటరా? 1.5 లీటర్ మనకి ఎంత పడ్డది? ఓకే, 1.5 లీటర్. లీటర్ 80 రూపీస్. మనకా 76 ఉంది. సో పగోడానా బరాయ్ అని లోకల్ పీపుల్ వెళ్ళి ఎంజాయ్ చేసే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో బరాయ్ అలా అంటే వాళ్ళు హ్యాంగ్ అవుట్ అవడానికి వెళ్ళే ప్లేస్ అనమాట. లోకల్ పీపుల్ ఇక్కడ సియామ్ రిప్లో ఉండే లోకల్ పీపుల్ వెళ్ళి అంటే ఇంకా తాగటం తినటం అంతా ఎంజాయ్ చేసే ప్లేస్ అంట. సో ఆ ప్లేస్కి వెళ్ళి చూద్దాం అనమాట. ఓకే, కంపల్సరీ. లైసెన్స్ ఉన్నా లేకపోయినా కూడా పట్టించుకోరు. నీళ్ళు ఎక్కువ వేయనిగా. బరాయ్ టీ-షర్ట్స్, కాంబోడియా టీ-షర్ట్స్ ఒకటి కొనండి చూద్దాం. అంటే క్వాలిటీ కలర్ వస్తాయేమో ఉతికితే అని చూస్తున్నా. కలర్ వైట్ తీసుకున్నాను. అదే వైట్దే, దాని మీద కాంబోడియాది ఉంది. అది కలర్ వస్తాయేమో ఉతికితే అని చూస్తున్నాను. అది తీసుకున్నామండి, చూద్దాం. ఖాళీ అయితే అందరూ బండ్లు అట్టేస్తున్నారు కదా. ఈరోజు బాగా వచ్చారంటావా? ఏరు మరి ఏడన్నారు? లోపల అంటారు. లోపల మన బండి పాస్ యాడ్ చేస్తావు లోపల అంటే ఇక్కడ కూర్చుంటారా? లోపల ఇక్కడ కూర్చోండి. కొద్దిగా లోపల పోయి చూడండి. అవును, ఏముంది పెద్ద ఎంజాయ్ ఉంది దీంట్లో. ఊరకు వచ్చి కూర్చోవడమేగా. ఇంకా స్టార్ట్ కాదు, వచ్చారు తప్పలు.
రెడీ ఎటు ఏంటి ఇవి దిగొచ్చా ఎటు దిగుదాం మరి ఎంట్రన్స్ లో పెట్టుకో బైక్ సో ఈరోజు హాలిడే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చి జనరల్గా ఇక్కడ సీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఒక విధంగా. అంటే సీ ఫుడ్ కాదు మరి ఎంత మొత్తం రెస్టారెంట్లే, లోపల ఫారినర్స్ చాలామంది కూర్చొని మన దాబాల్లాగా ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే. ఏదో డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూద్దాం అసలు ఇది ఎట్లా ఉంటుంది, ఏంది పరిస్థితి. ఏదో దిగొచ్చు అంటున్నాడు మనోడు. ఎక్కడ దిగొచ్చు? ఓకే సో ఫ్రూట్స్ ఇది కప్ప. అదే మనోడు చెప్పాడు కదా అప్పుడు ఫుడ్ లేక కప్పలకు అలవాటు పడి ఇప్పుడు కప్పలు తింటున్నారు. ఫిష్, అదే మన కందిపప్పు మినపప్పు టైప్ ఇవన్నీ. సో మధ్యలో ఏదో చిన్న ఐలాండ్ లాగా ఉంది. ఇది రిజర్వాయర్. ఏంది ఇప్పుడు ఏం చేయాలి? ఇదేంటంటే ఎన్ని రెస్టారెంట్లు ఎన్ని ఉన్నాయి కొత్తగా. ఏం చేస్తారంటే ఆడ పోయి పాటలు కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అక్కడెక్కడ మధ్య ఐలాండ్ ఉందిగా, ఐలాండ్ అదే గుడిలా కూడా కనపడుతుంది ఇక. అదే వాళ్ళు ఇది ఇది ఎంత అంట బోటు? చూద్దాం అంటే ఏమన్నా మ్యాంగోస్ అవి తీసుకుందామని చూస్తున్నా. వేస్ట్ అంటావా? ఎంత అడుగు అసలు? జాంకాయలు ఉన్నాయి. 5,000 అంటే హాఫ్ $1 125 cents. $1 $1.25 cents. $5 అమ్మాయి వచ్చింది. మిడతలు ఎడ తింటారు? ఇవి లప్ప లప్ప నోట్లు వేసుకుంటారు. తూనీగలు కూడా, మిడతలు, తూనీగలు, కాక్రోచెస్. బాబోయ్ దారుణంగా ఉందిగా. అంటే ఈ థాయిలాండ్లో చూసానులే కానీ ఇక్కడ మరి అక్కడ బిబిక్కి చూడాలి. కప్ప బిబిక్కి చూసాక తీసా. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఏంటంటే మెయిన్ నీళ్ళు అంటే ఇష్టం. ఎందుకు?
వాళ్ళ నీళ్ళలో అంటే వాళ్ళ ఫెస్టివల్స్ అంతా నీళ్ళతోనే ఉంటాయి. పోయి వాటర్ ఫెస్టివల్ అని నీళ్ళల్లో పడి పోతారేమో నాకు అందరికి ఈత వచ్చింటుంది కదా. మామూలుగా ఇప్పుడు అక్కడ తీసుకోవడానికి మనకి ఎంత ఛార్జ్ చేస్తాడు బోటు? అడుగు ఊరక అదే ఏం చేస్తాడు అసలు తీసుకుపోయి? మాట్లాడి చెప్తాను. మాకు మనవాడికి కొంచెం కాంబోడియా లాంగ్వేజ్ రావడం కూడా కొంచెం బెనిఫిటే. ఎంతంట? $15 చెప్తుంది. వద్దులే దా, అవసరం లేదు 10. సో ఇట్లాగా సముద్రం పక్కన కూర్చొని, అంటే సముద్రం కాదు ఇది రిజర్వాయర్ కదా, రిజర్వాయరే కదా, రిజర్వాయర్. అదే అదే రిజర్వాయర్ పక్కన కూర్చొని వాటర్ తీసుకొని వాళ్ళంతా ఎంజాయ్ చేస్తా కూడిదంతా ఎవరి పాటికి వాళ్ళది ఎవరి పాక వాళ్ళది ఫిక్స్ చేసుకుంటారు. ఇదంతా ఫ్యామిలీ అదంతా ఓ పాక బుక్ చేసుకుంటారా? ఎవరి పాక వాళ్ళు బుక్ చేసుకొని ఇలా ఫ్యామిలీలతో వచ్చి ఎంజాయ్ చేస్తారు అనమాట. ఎంత ఒక పాక? అంటే ఓన్లీ ఫుడ్ బిల్లు అంతే. ఇక్కడ గ్యాప్ ఉంది, అట్లా కూర్చోవచ్చు మనం వెళ్ళి, అంతేగా? అంతే. వాడు ఇస్తాడు ఇప్పుడు చుట్టూ అంతా మందే. ఇంకా ఇచ్చామంటే మంది ఫుడ్ గిడ్డు తీసుకుని ఆడ పుట్టుకొని స్నానం చేసి రిలాక్స్ అయ్యి సాయంత్రం వస్తారు సార్. ఓహో, సాయంత్రం దాకా ఇక్కడే ఉండి సాయంత్రం ఫ్యామిలీ అవుట్కి వచ్చి, ఒక ఫ్యామిలీ మొత్తం అవుట్కి వచ్చి ఇట్లాగా ఒక తీసుకొని ఒక ఎక్కడో చోట వాళ్ళ ఫుడ్, అంటే ఫుడ్డే, దానికి ఏం స్పెషల్గా రెంట్ ఏం లేదు. ఆ ఫుడ్ తీసుకొని ఈవినింగ్ దాకా ఇలాగా రిజర్వాయర్ని చూస్తా, వాటర్ని చూస్తా, ఆ చేపలు కప్పలు మిడతలు అవి తిని ఎంజాయ్ చేసి సాయంత్రానికి ఇళ్ళకి చేరతారంట. సో బాగానే ఉంది రిజర్వాయర్ డిఫరెంట్గా. సో ఇలా బోట్ తీసుకొని అట్లా తిప్పుకొని రావడానికి $15. సో అది మనకి అనవసరం $15 పెట్టి, చాలా ఎక్స్పెన్సివ్. అంత ఉండదు యాక్చువల్గా, $15 ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, మన రూమ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ బీచ్ పూల్ పార్టీ అని చెప్పేసి అందరూ ఫారినర్స్ అందరూ వస్తారు. సో ఇక్కడ పార్కింగ్ అండ్ ఇది ఇట్లా ఉంటుంది బయట. ఇది ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుందంట. చూద్దాం మనం కూడా, ఇప్పుడు అందుకే వచ్చాము. సో ప్యాకేజ్ ఇవి పూల్ ఓన్లీ అయితే $3 అండ్ USD ఇంకా 5 అంటే బయటతో ఏదో మందు అవి ఫ్రీ ఇస్తాడు. హలో, షీ ఈజ్ ద బ్యూటిఫుల్ గర్ల్ కాంబోడియా. సో స్విమ్మింగ్ డ్రెస్ కోడ్, షర్ట్, ఓకే, ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్, ఆల్ డేస్ ఎంట్రీ. ఇది అన్ని రోజులు ఉందిగా, అన్ని రోజులు ఉంది, ఇది ఆల్ డేస్ ఉంది, అన్ని రోజులు ఉంది ఇది. ఏమై నువ్వు స్పెసిఫిక్గా ఒక రోజు అన్నా, అదేదో ఆ రోజు ఈవెంట్ రోజు బాగుంటుంది, ఎక్కువ ఎక్స్పర్ట్స్ వస్తారు, ఎక్కువ ఎక్స్పర్ట్స్ వస్తారు. అది కొంచెం ఈవినింగ్ రావాల్సింది మనం. అవునా? కానీ ఏరి ఏదో ఒకటి తీసుకో. హలో హలో, ఏమండి? చెప్పండి. ఎవరు మొదలుకున్నారు? లోకల్ మొదలుకున్నారంటే బిజినెస్ వచ్చేసింది, రెగ్యులర్ బిజినెస్. సో ఇది ఇట్లా ఉంటుంది. $3 తీసుకొని $5 తీసుకుంటారు, $3 వోచర్ ఇస్తున్నారు. ఇక్కడ అంటే మామూలు జనరల్ ఫారినర్స్ వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు, కానీ ఈరోజు అయితే తక్కువే ఉన్నారు. చూద్దాం ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది.